కుట్రం పురిందవన్ ది గిల్టీ వన్ ఇది తమిళంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. పశుపతి విద్యార్థి ప్రధానమైన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి సెల్వమణి దర్శకత్వం వహించారు. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే అది టౌన్ కి కాస్త దగ్గరలో ఉండే విలేజ్. అక్కడ భాస్కర్ అంటే పశుపతి తన భార్య ఆనందితో కలిసి జీవిస్తూ ఉంటారు. టౌన్ లో ఉన్న హాస్పిటల్లో అతను ఫార్మసిస్ట్ గా పనిచేస్తూ ఉంటారు. కూతురు సెల్వి చనిపోయిన కారణంగా మనవడు రాహుల్ ఆలనా పాలన భాస్కర్ దంపతులు చూసుకుంటూ ఉంటారు. రాహుల్ మెదడుకి సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజుల్లో తాను రిటైర్ అవుతాడు కాబట్టి వచ్చిన డబ్బుతో మనవడికి సర్జరీ చేయించాలనే ఉద్దేశంతో ఉంటారు. భాస్కర్ నివసించే అద్దె ఇంట్లో పక్క పోర్షన్ లో ఎస్తేర్ దంపతులు నివసిస్తూ ఉంటారు. ఎస్తేర్ భర్త సాల్మన్ ఒక పచ్చి తాగబోతు. దాంతో 12 ఏళ్ల కూతురు మెర్సీ బాగోగులు ఎస్తేర్ చూసుకుంటూ ఉంటుంది. ఈ ఊళ్ళో అమ్మవారి జాతర కావడంతో అంతా హడావిడిగా ఉంటుంది. ఆ టైంలోనే అనుమానాస్పద స్థితిలో ఎస్తేర్ భర్త సాల్మన్ చనిపోతారు. ఎస్తేర్ కూతురు మెర్సీ కనిపించకుండా పోతుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించే టీంలో పనిచేయాలని కానిస్టేబుల్ గౌతమ్ కి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అతను పోలీస్ జీప్ డ్రైవ్ చేయడానికి మాత్రమే పరిమితమవుతారు. అయితే మెర్సీ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే టైంలో భాస్కర్ తన భార్యకి ఒక నిజం చెప్తాడు. తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో దాచిన మెర్సీ శవాన్ని చూపిస్తాడు. మెర్సీపై అఘాయిత్యం చేసి ఎవరో చంపేశారని, ఆ అమ్మాయిని తన చేతుల్లో పెట్టి సాయం కోసం వెళ్లిన సాల్మన్ చనిపోయాడు అంటారు. పోలీసులు తనని అనుమానిస్తే తనకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు రాకుండా పోతుందని చెప్తారు. ఆ డబ్బుపై మనవడి సర్జరీ కూడా ఆధారపడి ఉంది అంటారు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఆనంది భయాందోళనకి గురవుతూ ఉంటుంది. ఆమె ద్వారా ఎక్కడ విషయం బయటపడుతుందో అని భాస్కర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అలాగే ఎస్తేర్ బాధను చూడలేకపోతూ ఉంటాడు. తన మనవడి సర్జరీకి అవసరమైన డబ్బు కోసం మెర్సీ హత్యకి సంబంధించి రహస్యాన్ని దాచడం ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కాదు. అప్పుడు అతను ఏం చేస్తాడు? మెర్సీ చావుకి కారణం ఎవరు? ఒక పోలీస్ గా తనని తాను నిరూపించుకోవడం కోసం గౌతమ్ ఏం చేస్తాడు అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే నీతిగా బతకడం, నిజాయితీగా వ్యవహరించడం, మనస్సాక్షి చెప్పిన ప్రకారం నడుచుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదు. కానీ అలాంటి వారికి కూడా ఒక్కోసారి నిజాలు చెప్పలేని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనస్సాక్షి మాట వినని పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదో ఒక మూల నుంచి తొంగి చూసే స్వార్థం ఆత్మసాక్షికి అడ్డుపడుతుంది. అలాంటి ఒక స్థితికి పరిస్థితికి పట్టుబడిన ఒక వ్యక్తి చుట్టూ దర్శకుడు అలుకున్న కథనే ఇది. ఈ కథలో కొంత దూరం వెళ్లిన ప్రేక్షకులు ఇక ఈ ప్రయాణం పూర్తయ్యే వరకు వెనక్కి రావడానికి ఇష్టపడరు. అందుకారణం దర్శకుడు డిజైన్ చేసుకున్న కథనం ఊహించని మలుపులు కూడా అయితే అనుకోని ట్విస్టులు కదలనీయకుండా చేస్తాయి. నేరం చేసిన వాడు, అతని కారణంగా బలైపోయిన కుటుంబం, పోలీసులు ఈ కథలో కీలక స్థానాల్లో కనిపిస్తాయి. అయితే ఒకే దృశ్యం, ఒకే సన్నివేశం మనం చూసే ఉద్దేశాన్ని బట్టి మారిపోతుంది అనే విషయం కూడా దర్శకుడు ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయంగా ఉంటుంది. నీతిగా బతికేవాడికి ఒక నిజాన్ని దాచడానికి మించిన శిక్ష లేదు అని నిరూపించే కథ ఇది. మనలోని మంచితనం ఎదుటివారికి తెలుస్తుంది, కానీ మనలోని చెడ్డతనం మాత్రం మనకే తెలుస్తుంది అనే డైలాగ్ మాత్రం ఈ సిరీస్ మొత్తానికి హైలైట్. ఇక పనితీరు విషయానికి వస్తే ఈ కథపై చాలా కాలం పాటు కసరత్తు జరిగిందనే విషయం సీరియస్ గా చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో అనవసరమైన అంశాలైతే వచ్చి చేరలేదు. పాత్రలు, వాటిని డిజైన్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. స్క్రీన్ పే పరంగా పర్వాలేదు అనిపించింది. ఇక ఫరూక్ బాషా కెమెరా పనితనం చాలా బాగుంది. ప్రసాద్ నేపథ్య సంగీతం అలాగే ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే తారాగణం పరంగా, ఖర్చు పరంగా అలా ఉంచితే కథాకథనాల పరంగా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులు, విస్మయానికి గురి చేసే ట్విస్టులు ప్రేక్షకుల్ని చివరి వరకు తీసుకువెళ్తాయి. ఎమోషన్స్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ ని కనెక్ట్ చేయడమే ఈ సిరీస్ యొక్క ప్రత్యేకత. ఈ మధ్య కాలంలో అయితే వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు.